వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. వ్యవసాయ శాఖ మార్క్ఫెడ్ ఉన్నతాధికారులతో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎరువుల సరఫరాలో ఎక్కడా పొరపాట్లకు తావనివ్వకుండా ప్రణాళికాబద్దంగా జరిగేటట్లు సరైన చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వ్యవసాయ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్నా కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, మార్కెట్ ఫెడ్ ఎండీ మంజీర్ జిలానీ సమూన్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందజేశాం, అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడైతే రైతులు ఇబ్బందులు పడుతున్నారో వెంటనే వారిని గుర్తించి ఆయా ప్రాంతాలకు మార్కెట్ ఫెడ్ గోదాములలో నిల్వలు ఉన్నటువంటి ఎరువులను త్వరితగతిన జిల్లాలోని సహకార సంస్థలకు పంపాలని ఆదేశించారు. ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరలకు యూరియాను, DAPని అమ్ముకుంటున్నారని, అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుని వారిపై కేసులు నమోదు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్ర మంత్రి నడ్డాను వేగంగా ఎరువులను అందజేయాలని కోరానని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్స్ JD కృపదాస్, మార్క్ఫెడ్ GM శ్రీనివాస్, వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు. పలాస మండలంలోని నేషనల్ హైవేపై ఇద్దరు స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం నేషనల్ హైవేపై ఉన్న అమరావతి హోటల్ వద్ద మంగళవారం వెస్ట్ బెంగాల్ కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు విదేశీ పక్షులను కారులో వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పలాస మండలం నేషనల్ హైవే వద్ద పోలీసులు పట్టుకున్నారు. అనంతరం వారిని ఫారెస్ట్ రేంజ్ ఆఫీస్ పలాసకు తీసుకువచ్చి వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ DMK నాయుడు మీడియాకు తెలియజేశారు. ఒక ఇద్దరు వ్యక్తులు ఒక అమరావతి లాడ్జీలో బర్డ్స్ తో పాటు ఉన్నారని విషయం తెలిసింది. ఏంటి బర్డ్స్ అంటే ఏవో పిచ్చుకల్లాగా ఉన్నాయి సార్, అరుపులు వినిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. సరేనండి, నేను మా స్టాఫ్ ని పంపిస్తానని చెప్పేసి వెంటనే మెసేజ్ ఇచ్చి అక్కడ రీచ్ అయ్యేసరికి 1-1:30 ప్రాంతం అయింది. ఆ ప్రాంతంలో లాడ్జీ ఓనర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అందరితో కలిసి వెళ్ళి లోపలికి వెళ్ళి చూడగా ఇద్దరు వ్యక్తులు ఈ బర్డ్స్ తోని మనకి ట్రేస్ అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఈ పక్షులు ఎక్కడవే అనేసి ఆరా తీస్తే ఇవి ఎగ్జాటిక్ బర్డ్స్ అంటారు, అంటే విదేశాలకు సంబంధించిన పక్షులు. ఇవి ఎక్కడి నుండి అంటే మన వెస్ట్ బెంగాల్ నుండి చెన్నైకి తీసుకుని వెళ్తుందని సమాచారం. అయితే ఇంకా దర్యాప్తు జరుగుతుంది. పూర్తి వివరాలు తెలిసినట్టునే మీ అందరికీ. ఇద్దరు వ్యక్తులు. రణస్థలంలో అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు శంకుస్థాపన చేశారు. రణస్థలం మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు శ్రీకారం చుట్టారు. మంగళవారం నాయకులు, కార్యకర్తలు, అధికారులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 60 లక్షలతో భవన నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. తొలిగా రణస్థలంలో అన్నా క్యాంటీన్ మంజూరైందని అన్నారు. అన్నా క్యాంటీన్ 61 లక్షల రూపాయలు గ్రాంట్ చేసింది ప్రభుత్వం. 61 లక్షల రూపాయలతో ఈరోజు అన్నా క్యాంటీన్ ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్ పూర్తయితే రేపు అక్టోబర్ 2 దసరాకల్లా 60-50 రోజుల్లో పూర్తి చేయాలని మేము కోరాం. దసరా నుంచి ప్రారంభం చేయాలనేది మా సంకల్పం. ప్రారంభం నుంచి కూడా రోజుకి 500 మందికి భోజన సదుపాయం కలుగుతుంది. ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతం నుంచి హెచ్ఆర్ఎల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఏదో ఒక పని మీద మన ప్రధాన కూడలైనటువంటి రణస్థలానికి వచ్చి మళ్ళీ ఒకవేళ పని అవ్వకపోతే సాయంకాలం వరకు ఉండి మళ్ళీ భోజనాలు చేయకుండా లేదా ఆకలితో ఉండి లేదా కొంతమంది భోజనం చేయాలంటే 150 రూపాయలు పైన ఖర్చు అవుతుంది. అది లేకుండా ఇక్కడ అటువంటి వారందరికీ కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ దగ్గర కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టే అవకాశం మనకు కలిగింది. అది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ కార్యక్రమం జరిగింది.
మనకి ఈ కార్యక్రమానికి ఇంత అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి మన హెచ్ఎల్ నియోజకవర్గ ప్రజల తరపున వాళ్ళకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. నిత్యం వేలాది మంది పేదలు, కూలీలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ ఏర్పాటుకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల స్పెషల్ ఆఫీసర్స్ తో జిల్లా కలెక్టర్ నేరుగా ఫోన్లో మాట్లాడి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఈ రాత్రి అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి సచివాలయంలో 2 డ్యూటీలో ఉంచాలని ఆదేశించారు. పాతపట్నం, మెలియాపుటి, కంచిలి ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కంట్రోల్ రూంలో డ్యూటీలో ఉన్నవాళ్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డ్యూటీలో ఉన్నవాళ్లు రిలీవర్ వచ్చిన తరువాత మాత్రమే వెళ్లాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బీచ్లలోకి ఈ 3 రోజులు ఎవరిని అనుమతించరాదని తెలియజేశారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిరంలో ప్రారంభమైన జ్ఞాన ప్రవచన కార్యక్రమంకు ఎమ్మెల్యే గొండుశంకర్ హాజరయ్యారు. శ్రీకాకుళంలో ఉపనిషత్, మహాభారతంపై జ్ఞాన ప్రవచన యజ్ఞం, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చిన్మయి మిషన్ నిర్వాహకులు స్వామి పరమాత్మానంద సరస్వతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండుశంకర్ హాజరై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రవచన యజ్ఞంతో ఆధ్యాత్మిక భావన కలుగుతుందని, ఆగస్టు 23 వరకు కార్యక్రమాలు జరుగుతాయని, ఢిల్లీ చిన్మయి మిషన్ నిర్వాహకులు స్వామి చిద్రూపానంద సరస్వతి వారిచే ఉదయం ఉపనిషత్తు, సాయంత్రం మహాభారతం ప్రవచనాలు జరుగుతాయన్నారు. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా సోమవారం శోభాయాత్ర స్థానిక 7 రోడ్ల కోడలి నుండి బాపూజీ కళామందిరం వరకు కొనసాగుతుందని, చిన్మయి మిషన్ సేవా కార్యక్రమాలు నిత్యం చూస్తున్నానని, ఆధ్యాత్మిక సేవలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చిన్మయి మిషన్ సభ్యుల బృందం, శ్రీకాకుళం ప్రజానీకం, ఆధ్యాత్మిక భక్తి బృందం, స్థానికులు, టీడీపీ నాయకులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేటలోని ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎస్బీఐ సిబ్బంది గ్రామస్థాయి జనసురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. నర్సన్నపేటలో గల ఈదలవలస జంక్షన్ వద్ద ఆర్ కన్వెన్షన్ హాల్లో ఎస్బీఐ వారు గ్రామస్థాయి జనసురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీజీఎం మేరీ సాయగా, విశాఖపట్నం డీజీఎం రాహుల్ సంకరీత్య మరియు నర్సన్నపేట ఎస్బీఐ మేనేజర్, ఈదలవలస సర్పంచ్ మరియు ఎస్బీఐ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజీఎం మేరీ సాయగా మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఇందులో భాగంగా ఆమె ఈకేవైసీ, ఈకేవైసీ అప్డేషన్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన, మరికొన్ని బీమా పథకాలను వివరించారు. 2014 నుంచి 2016 వరకు అన్ని బ్యాంకుల్లో కలిపి 30 కోట్ల అకౌంట్స్ ఓపెన్ చేశామని తెలియజేశారు. ఇప్పుడు ఆర్బీఐ ప్రకారం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నో రిస్క్ అకౌంట్స్ అన్నింటికీ ఈకేవైసీ అప్డేషన్ తప్పనిసరి అని ఆమె తెలియజేశారు. జన సురక్ష పథకాల ద్వారా భద్రత లేని వారికి రక్షణ కల్పించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. అలాగే ప్రజలందరూ ఎప్పటికప్పుడు ఈకేవైసీ అప్డేషన్ చేయవలసిందిగా ఆమె కోరారు. విజయనగరం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా విజయనగరం జిల్లాకు విచ్చేసిన
రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవన్ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ బలోపేతం, విస్తరణ, కార్యకర్తల కృషి గురించి విస్తారంగా మాట్లాడి బీజేపీ సిద్ధాంతాలు ప్రజల్లోకి మరింతగా బలంగా ప్రతిష్ఠించేందుకు అందరూ ఏకతాటిపై కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు, రాష్ట్ర సంఘటనా మంత్రి మధుకర్జీ, జోనల్ ఇన్ఛార్జ్ తపన చౌదరి, జిల్లా అధ్యక్షులు రాజేష్ వర్మ, రెడ్డి పావని, పార్టీ పెద్దలు, నాయకులు మరియు వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. టెక్కిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. టెక్కిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టెక్కిలి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ టెక్కిలి నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో వంశధార కాలువ ద్వారా శివారు ప్రాంతాలకు నీరు వెళ్లాలనే ఉద్దేశంతో వంశధార కాలువలో పూడికతీతలు తీయించి గొట్టా బ్యారేజీలో నీరు విడిచిపెట్టిన వెంటనే శివారు ప్రాంతాలకు నీరు వెళ్లే విధంగా చేస్తే మీరు మాట్లాడుతున్నారు. గత మీ వైసీపీ ప్రభుత్వంలో వంశధార కాలువలో తట్టిడి మట్టినైనా ఎత్తిన పరిస్థితి లేదని ఒకసారి పరిశీలన చేసుకోండి అని తిలక్ ను హెచ్చరించారు. ఆర్డీఓ గారికి ఇచ్చినటువంటి తన మెమరాండంలో శివారు ప్రాంతాలకు నీళ్లు ఇవ్వటం లేదు అని ఆయన ఒక ప్రకటనలో ప్రకటించాడు. అది శుద్ధ అబద్ధం అని మాత్రం మేము ప్రకటిస్తున్నాం. ఎందుచేతనంటే గత 5 సంవత్సరాల్లో మీరు అసలు కనీసం వంశధార కెనాల్స్ ఎక్కడైనా మరమ్మతులు చేయించారా అంటే అటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. మీరు ఖచ్చితంగా కల్లబొల్లి మాటలు చెప్పే ఈ 5 సంవత్సరాల కాలాన్ని వెల్లబుచ్చారు తప్పించి మీరు రైతులకు చేసింది ఏమీ ఏమీ లేదు. ఈ సంవత్సరం 3 మాసాల్లో కెనాల్ను బాగు చేసి వంశధార నీటిని పుష్కలంగా ఇచ్చాపురం వరకు కూడా మేము పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అది మీరు గమనించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అబద్ధపు ప్రకటనలతో, అబద్ధపు ప్రచారాలతో మీరు పబ్బం గడుపుకోవాలి అంటే అది జరిగే పని కాదు తిలక్ గారు అని నేను తెలియజేస్తున్నాను. ఇంకా ఎరువులు అంటున్నారు. మొదటి విడత కింద రైతు సేవా కేంద్రానికి ఎరువులు పంపించి ప్రతి రైతుకు ఎరువు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మరలా ఇంకొక 2 రోజుల్లో మళ్లీ 2వ విడత కింద ఎరువులు పంపిణీ చేసి పూర్తి స్థాయిలో ఎరువులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. మొన్ననే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసి ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించామని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన ప్రతి రైతుకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అడుగులు వేస్తున్నారని అన్నారు. వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ సభ్యుడైన చింతాడ బాలకృష్ణ కొడుకు గంజాయి కేసులో ఒకసారి ముద్దాయి, అది మీరు తెలుసుకుని మాట్లాడాలి అని, ఇకనైనా వైసీపీ నాయకులు పూర్తిగా తెలుసుకుని మాట్లాడండి అని శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు హనుమంతు రామకృష్ణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలాకి చంద్రశేఖర్, పోలాకి షణ్ముఖరావు, దల్లి ప్రసాద్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్. Jungle.